బీజేపీకి లోకల్ బీటలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో బీజేపీకి లోకల్ బీటలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇక్కడ కొన్ని నా అనాలిసిస్ చెప్పిన తర్వాత మిగతా విషయాలు చూస్తా. సో ఇక్కడ బీజేపీ ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో ఏం నడుస్తూ ఉంది? కొత్త పాత. సో ఈ ఫైట్ చాలా బలంగా నడుస్తూ ఉంది. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేటువంటి నడుస్తూ ఉంది. సో వాళ్ళు ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళు కొత్త వాళ్ళు అయితే వాళ్ళను పెద్ద ఎత్తున ఇబ్బంది పెడతా ఉన్నారు. విషయం వాస్తవం. ఇప్పుడు ఫర్ సపోజ్ మన రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొత్త ఆయనే బీజేపీ పార్టీలో. సో ఈయన కాన్స్టిట్యున్సీ చేవెళ్ళ పరిధిలో కనీసం జిల్లా అధ్యక్షులు లెవెలేస్తున్నారు ఏంటి అని కనీసం ఒక సమాచారం ఉండాలి. కానీ ఇక్కడ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధిపత్య ధోరణితో వీళ్ళకు ఏదైతే కొండ వ్యతిరేక వర్గంలో ఉన్నట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పదులు ఇచ్చేసి ఈ కొత్త వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు ఈటెల ఉన్నాడు ఫర్ సపోజ్. ఈటెల ఆయన సొంత కాన్సెన్స్ ఏది? హుజురాబాద్. సో హుజురాబాద్లో మీరు రాసి పెట్టుకోండి, ఈటెల వర్గానికి ఒక చిన్న పదవి, కార్యకర్త పదవి కూడా ఇవ్వలేదు వాస్తవం చెప్పాలంటే. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈటెల మొత్తం ఈటెల వ్యతిరేక వర్గానికి ఇచ్చేసి ఆయన పైన మొత్తం విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ బీజేపీ చులకేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇందులో కూడా పాత కొత్త అంటూ డివిజన్ తీసుకొచ్చేసి కొత్త నాయకులు ఎవరైతే కొండా విశ్వేశ్వర లాంటి వాళ్ళు కానీ, ఈటెల లాంటి వాళ్ళు కానీ, రఘునందన్ లాంటి వాళ్ళు కానీ, ఈవెన్ అరవింద్ లాంటి వాళ్ళకు కానీ, డీకే అరుణ, ఈ విధంగా ఎక్కడ ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా. సో వీళ్ళందరూ కూడా పరిస్థితి ఓన్లీ బండి సంజయ్ మరియు ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ తప్ప మిగతా 6 కాన్స్టిట్యున్సీలలో 6 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో కొత్త వాళ్ళు టికెట్లు వచ్చి గెలిచారు కదా, వీళ్ళ కింద ఏదైతే పార్టీలో ఉన్నటువంటి పదవులన్నీ కూడా అసలు వీళ్ళ వ్యతిరేకులందరినీ తీసుకొచ్చేసి ఆ పదవులు ఇప్పించేసి వాళ్ళ పైనకి ఉసిగొల్పుతున్న విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుంటే ఫర్ సపోజ్ ఈటెల గురించే మనం మాట్లాడుకుందాం. సో ఈటెల ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీలో దాదాపు 2004 నుంచి ఆయన ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నాడు. సో ఆయనకు బలమైనటువంటి పట్టు ఉంది. ఆయన అన్ని రకాలుగా ఆ కాన్స్టిట్యున్సీలో ఆయనకు తెలియనటువంటి మనిషి ఉండడు, తెలియనటువంటి ఊరు ఉండదు, ఏది ఉండదు. సో అన్ని రకాలు తెలుసు. సో ఎవరికి టికెట్లు ఇస్తే గెలుస్తారు అనేది ఈయనకు ఒక అవగాహన ఉంటుంది. సో ఈ క్రమంలో ఏం చేస్తున్నారు? అసలు ఈయన వర్గానికి ఒక టికెట్ కూడా ఇవ్వద్దని చెప్పేసి బండి చాలా క్లియర్గా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఈటెల వర్గానికి ఒక టికెట్ కూడా రాదు, ఇవ్వరు కూడా. సో ఇవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఇక్కడ ఆల్రెడీ ఈటెల రాజేందర్ ఏం చేస్తున్నాడు? గ్రామాలలో ఈటెల కమిటీలు వేసుకుంటూ పోతా ఉన్నాడు. ఎవరికి పార్టీకి సంబంధం లేకుండా ఆల్రెడీ వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్గా ఈటెల కమిటీలు గ్రామాన్ని వేసుకుంటూ పోతా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ బీజేపీ కనుక ఈ ఈటెల వర్గానికి టికెట్లు ఇవ్వకపోతే 100% ఈటెల పేరు మీద సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి చాలా పెద్ద ఎత్తున స్కోప్ ఉంది. 100% ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా సపరేట్గా ఈటెల వర్గం పైన పోటీ చేసి బలంగా సీట్లు గెలవడానికి చాలా పెద్ద ఎత్తున ఈటెల వర్గం ట్రై చేస్తున్నారు. సో దానికి ఈటెల మద్దతు ఉందా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఈటెల వర్గం అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా గ్రామాన మొత్తం కూడా కమిటీలు వేసేసుకొని రేపటి రోజున ఈటెల ఫోటో పెట్టి మొత్తానికైతే ప్రచారం చేసి గెలవడానికి చాలా స్పష్టంగా కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే పరిస్థితి కేవలం హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉంటుందా? ఉండదు. ఇదే కాన్స్టిట్యున్సీ మెదక్లో రఘునందన్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. ఇదే పరిస్థితి డీకే అరుణ కాన్స్టిట్యున్సీలో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. డీకే అరుణ మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా ఆమెను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఆబ్వియస్గా కొండా విశ్వేశ్వర రెడ్డి సంబంధించిన విషయం అదే కనబడుతూ ఉంది. సో ఎవరికి వాళ్ళుగా ఈరోజు కొత్త పాత అనేటువంటి దాంట్లో బీజేపీ రేపటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టబడుతుంది. ఇంకా కూడా కొత్త పాత అనుకుంటా ఆల్రెడీ వాళ్ళు మీ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచింది. ఇంకా కొత్త ఏమున్నది? పాతలే కదా. నేను చెప్తాను కదా, భారతీయ జనతా పార్టీలో ఈ పాత అని చెప్పుకున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో కనీసం ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా ఫర్ సపోజ్ మోడీ వేవ్ లేకపోతే ఎవడు కూడా గెలవడు. అలాంటి వాళ్ళు మీ మీద పార్టీలో బలవంతులు అని చెప్పుకుంటూ అసలు ఎవడు కనీసం సర్పంచ్గా పోటీ చేస్తే ఒక 10 ఓట్లు కూడా రావు. వాడు మొత్తం పార్టీని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. పార్టీని మొత్తం నిర్ణయాధికారం వాందే ఉంటుంది. ₹1 ఖర్చు పెట్టాడు, వాడు మొత్తం నిర్ణయాధికారం వాందే ఉంటుంది. వీళ్ళేమో కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. సరే పరిస్థితి దృష్ట్యా పార్టీలు మారచ్చు కాక, కానీ కనీసం వీళ్ళని గౌరవిద్దాం. వీళ్ళు ఎంపీలు కదా, వీళ్ళ కనీసం వీళ్ళ యొక్క
ఆ, వీళ్ళ వీళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా పరిస్థితి ఉంది, వీళ్ళ అనుమతి తీసుకుందాం అనేటువంటి సోయి కూడా ఉండదు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీలో ఒక తారాస్థాయికి ఈ యొక్క ఈ పాత కొత్త మధ్య ఆధిపత్య పోరాటం చాలా బలంగా జరుగుతూ ఉంది. ఇది 100% లోకల్ బాడీ ఎన్నికల్లో, ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ప్రభావం భారీగా చూపుతుంది. వీళ్ళ మధ్య వీళ్ళ కొట్లాడుకొని బీజేపీని మరింత చులకన చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మిత్రులారా. ఎందుకంటే ఇది మరి తెలిసిపోతుంది, మీరు అంత తొందరగా అవసరం లేదు. ఇక చూడండి, బీజేపీకి లోకల్ బీటలు ఉన్న 4 జిల్లాల్లోనే అంతర్యుద్ధం. ఏ జిల్లా? కరీంనగరు, మెదకు, నిజామాబాదు, ఆదిలాబాదు. ఓకే, ఈ 4 జిల్లాల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో కంప్లీట్గా బీటలు వారబోతుంది తెలుస్తున్నది. 10 ఓట్లు కూడా రాబట్టలేని వారికి ప్రియారిటీ. సోషల్ మీడియానే ప్రామాణికంగా లెక్కలు వేస్తున్న పాత టీం గెలిచి చూపిద్దామంటూ వారిని దగ్గరికి రానివని వైనం. పీక్ స్టేజ్లో పాత కొత్త టీమ్స్ అంతర్గత కలహాలు. హుజురాబాద్ నుంచి మహబూబ్నగర్ దాకా ఇదే తంతు. ఓట్లు వచ్చే పని చేస్తుంటే పనికిరాని వారిలా ముద్ర. ఆ తలాతోకల్లోని లీడర్ ఆర్ఎస్ఎస్ అంటే చాలన్నట్టు వ్యవహారం. ఆ స్థానిక ఎన్నికల వేళ ఇదేం గోలా అంటూ క్యాడర్ ఆందోళన. వాట్సాప్ యూనివర్సిటీ లెక్కలతో నష్టమే అంటున్నటువంటి ప్రాక్టికల్ లీడర్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో నేను చెప్పిన విషయాలు ఇప్పుడు ఇందులో ఉన్నాయి. సో రాష్ట్రంలో జరగనున్నటువంటి స్థానిక ఎన్నికలు బీజేపీకి సంజీవని లాంటివి. సంజీవని కాదు, మొత్తం కంప్లీట్గా మునిగే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది తప్ప ఏమి ఉండకపోవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకునేందుకు ఇది చాలా మంచి అవకాశం. బీఆర్ఎస్ బీటలు కాంగ్రెస్ వ్యతిరేకత కలిసి వచ్చి తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కమల్నాథులు చాలా ధీమాగా ఉన్నారు. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. టాప్ లీడర్ల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నది. అంతా నేనే, నా వల్లే, నాకు మాత్రమే పేరు రావాలనే స్వార్థపూరిత నేతల తీరుతో లోకల్ బాడీ ఎన్నికల్లో 7 లేదా 8కే పరిమితం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో అది కూడా ఎంపీ సీట్లు వచ్చిన జిల్లాల్లో మాత్రమే. సీట్లు రాని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండలో అసలు అభ్యర్థికి వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు వేస్తే చాలు అనే రీతిలో ఉన్నట్టు కనబడతా ఉంది. అంటే ఎంత వీక్గా ఉన్నదో కనీసం బలం పెంచుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో గతంలో చాలా అనుభవాలు ఎదురైనా, ఎన్నో ఎదురు దెబ్బలు తగిలిన కమల్నాథ్ తీరులో మార్పు కనిపించడం లేదు. 100% ఇదే జరుగుతోంది. స్థానికంగా నిలబడే సత్తా ఉందా? ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేయకుండా సోషల్ మీడియాలో హిందువుల పేరుతో మోడీ చరిష్మా అంటూ పంపిస్తున్న ఫోటోలు, మెసేజ్లు, వీడియోలు ఫార్వర్డ్ చేసి బతుకుతున్న వారికే బీజేపీలో ప్రియారిటీ లభిస్తున్నది. ఎన్నో రాజకీయ జీవితాన్ని చూసి బలమైన నాయకుడిని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కొట్టాలనుకుంటే వారికి మాత్రం ప్రియారిటీ ఇవ్వడం లేదు. మధ్యలో పార్టీలోకి వచ్చారు, వాళ్ళంతా మనోళ్ళు కాదు, వాళ్ళకు ఎలా ప్రాధాన్యత ఇస్తామని వాదిస్తున్నారు. పోటీ చేస్తే 10 ఓట్లు కూడా రాని వారిని పైకి లేపుతున్నారు. నమస్తే పెడితే చాలు మన ఓటరే అనుకునేలా బీజేపీ ఉన్న 4 జిల్లాల్లో పరిస్థితి కనిపిస్తున్నది. అయ్యయ్యో, పని చేస్తే జీర్ణించుకునే సిస్టమ్. వాస్తవంగా వీళ్ళెవ్వరు కూడా, ఈవెన్ టాప్ లీడర్షిప్ నుంచి కింద లీడర్షిప్ వరకు కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. పని చేసే వాళ్ళకు ప్రియారిటీ ఉండదు, 100% వాస్తవం ఇది. ఏ పార్టీ నుంచి వచ్చినా మా వాడు కాదని ఫీలింగ్ 100% అదే కదా. వాడు బీజేపీ తప్ప ఎక్కడి నుంచి వచ్చినా, బీజేపీ మూలాలు తప్ప ఎక్కడి నుంచి వచ్చినా వాడు మనోడు కాదు అని అసలు దగ్గర తీయొద్దు అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు. సొంత గ్రామాల్లో ఓట్లు రాబట్టలేని వారంతా పెత్తందారులే. బీజేపీలో రాష్ట్రం నుంచి జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో చాలా వరకు ఎన్నికల్లో ఎవరు నిలబడినా కనీసం డిపాజిట్ దక్కని పరిస్థితి. కేవలం 10 ఓట్లు వచ్చిన వారు 100 మందికి పైగానే ఉంటారు. ఈ పరిస్థితిని మార్చాలని కొందరు ప్రయత్నిస్తున్నా అంతర్యుద్ధంతో ఏది జరగడం లేదు. ఆయా జిల్లాలో కమిటీల చిచ్చు కొనసాగుతున్నది. చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్థానిక జిల్లా అధ్యక్షుడి తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ అంశంపై సమస్యను పార్టీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయన సంస్థాగత ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారికి ఫుట్బాల్ ఇచ్చి మరీ వినూత్నంగా నిరసన తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ నేతల మధ్య ఆధిపత్య పోరు శ్రేణులకు శాపంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి వర్సెస్ ఈటల కోల్డ్ వార్ సాగుతుందనేది బహిరంగ రహస్యమే. కమిటీల నియామకంలోనూ ఇది బహిర్గతమైంది. ఈటల వర్గం అయితే చాలు, అది ఎవరైనా సరే పక్కన పెట్టేస్తున్న స్థితికి ఈ వార్ కొనసాగుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. గతంలో తెలంగాణలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు. బండి సంజయ్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీకి ఊపొచ్చింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది. కానీ ఆయన తొలగింపు అనంతరం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది అంటూ చూస్తా ఉన్నాం. ఇంటర్నల్ వార్తో అస్తవ్యస్తం. ఇది ఒక కాదు, కొన్ని జిల్లాల్లో బీజేపీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా సరిగ్గా లేరు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మంలో చెప్పుకోదగిన లీడర్ కూడా కరువారు. లీడర్ క్యాడర్ ఉన్న జిల్లాలో ఇంటర్నల్ వార్ వల్ల పార్టీ ఎదుగుదలకు బ్రేక్ పడుతున్నది. ఇటీవల ఉమ్మడి పాలమూరులో డీకే అరుణ వర్సెస్ శాంతికుమార్ అన్నట్టుగా పరిస్థితి మారింది. పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఎదుటే పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్లోను అరవింద్కు మరో నేతకు మధ్య చేరింది. సదరు నేతను పార్టీలోకి ఆహ్వానించింది అరవిందే అయినా ఇప్పుడు ఇరువురికి పొసగడం లేదని సమాచారం. బీజేపీ నేత ఏలటి మహేశ్వర రెడ్డి సైతం కొద్ది రోజులుగా పార్టీకి అంటముట్లుగా వ్యవహరిస్తున్నట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా కాటిపల్లి వెంకటరామరెడ్డి ఇటీవల 1-2 కార్యక్రమాలు తప్పితే ఎక్కడ కనిపించలేదు. సో ఇట్లా ఎమ్మెల్యేలు,
ఎంపీలు అదే అందరు ఎవరైతే ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళని కనీసం ప్రశాంతంగా ఉండకుండా మొత్తం చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అంతా ఎవరు చేయాలి? వేరే ప్రతిపక్షాలు చేయాలి. కానీ వీళ్ళే చేసుకొని బీజేపీని డ్యామేజ్ చేస్తున్న పరిస్థితే కనబడుతుంది. మీరు మారండి అంట, ఏం మారుతారు వాళ్ళు? మారే పరిస్థితిలో ఉన్నారా? 100% మారట్లేదు, వాళ్ళు మారరు కూడా.